శివాయ గురవే నమః. మోక్ష మార్గంలో సాధకులు మనోవాక్కాయముల పట్ల సంస్కరణ గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. మనోవాక్కాయములు మనస్సు ద్వారా ఆలోచనలు, వాక్కు చేత మాట, కాయము చేత చేసే పనులు. ఈ మూడు లేని ఏ చిన్న కార్యం జరగదు. ఏ చిన్న కార్యం చేయాలన్నా మనోవాక్కాయములు ఈ మూడు పని చేయవలసిందే. మనస్సులో కలిగే ఆలోచన ప్రకటింపజేసేది మాట, ఆడిన మాటను ఆచరణ చేసేది కాయం. కాబట్టి మనస్సు సాధకులు ఈ మనస్సులో కలిగే ఆలోచనలు, ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, చేసే పని ఏమిటి, వచ్చే ఆలోచన ఏమిటి, నిరంతరం గమనించాలి. ఈ మనస్సుకు ఆలోచనా శక్తి ఎక్కువ. బహు విధములుగా ఆలోచనలు కలుగుతుంటాయి. ఒక పని చేస్తుంటే సంబంధం లేని ఆలోచనలు వస్తుంటాయి. పనికి, చేసే పనికి వచ్చే ఆలోచనలకు పొంతనే ఉండదు. దీనిని గమనించిన సాధకులు గమనిస్తూ ఉంటే మనస్సు ఆగుతుంది. ఈ మనస్సుకు వచ్చిన దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే గమనించనంత వరకు పరిపరి విధములుగా వెళ్తుంది. ఎవరు తన బుద్ధి చేత మనస్సును గమనిస్తారో, గమనించినప్పుడు వచ్చే ఆలోచన, అనవసర ఆలోచనలు ఆగుతాయి. ఇది ఒక గొప్ప సాధన. సాధకులకు మనస్సును పరిశీలించటం అనేది గొప్ప సాధన. నిరంతరం దానిని పరిశీలిస్తూ ఉంటే దానిలో వచ్చేటటువంటి ఆలోచనలు మనస్సు ఖచ్చితంగా నిరోధించబడుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనస్సే బంధాలకు, మనస్సే మోక్షానికి కారణం అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఏ బంధానికైనా ఈ మనస్సే కారణం. భవబంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొందేవారికి కూడా ఆ మనస్సే కారణం. ఆ మనోనాశనం జరగటం, అది కూడా మనస్సును ఎవరు నిరోధిస్తున్నామో ఆ నిరోధించబడినటువంటి మనస్సు ఎక్కడ ఉందో అటువంటి సాధకుడే మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి మోక్షం పొందడానికి కూడా మనస్సే కారణమయ్యింది. కావున సాధకుడు తన యొక్క మనస్సును ఎప్పుడూ గమనించాలి. గమనించడం ద్వారా తన మనస్సు యొక్క స్థితి, దాని యొక్క వేగాన్ని తాను గమనించడం ద్వారా తానే నిరోధించగలడు. ఇక రెండవది వాక్కు. మనం మాట్లాడే మాటలు. సాధకులు ఎప్పుడూ కూడా తన మాటను ముందు చెప్పిన మనస్సును ఎలా పరిశీలించాలో మాటను కూడా ఎప్పుడూ పరిశీలించాలి. ఎదుటివారితో ఏం మాట్లాడుతున్నాం, దానివల్ల కలుగుతున్న పరిణామాలు ఏమిటి, ఏ ధోరణిలో మన మాటలు ఉన్నవి, మరి వాటిని ఏ విధంగా సంస్కరించుకోవాలి అనే విచారణ ప్రతినిత్యం చేయవలసిందే. మన యొక్క మాట్లాడే విధానాన్ని సంస్కరించుకునేట కొలది అది సంస్కరణ జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు చేయాలి, ఉన్నంతవరకు సంస్కరించవలసిందే. ఎంత సంస్కరించినా సరే ఈ మాట, ఆ మనస్సు, ఈ శరీరము సంస్కరింపబడుతూనే ఉంటుంది. కావున నిత్యం సాధకులు మనస్సును, వాక్కును, కాయము, శరీరము ద్వారా చేసే పనులను సంస్కరిస్తూనే ఉండాలి. మనోవాక్కులను సంస్కరించినట్లే ఇక కాయము, శరీరముతో చేసే పనులను కూడా ఏ పనిని ఏ విధంగా చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, సాధకులు గమనించవలసింది, నిరంతరం పరిశీలించవలసింది. తాను చేయవలసిన పని, ధార్మికమైనటువంటి కార్యాలలో ధర్మాన్ని నిరంతరం అనుసరిస్తూ తన యొక్క మోక్ష మార్గం వైపు ఏ కార్యం ఉపయుక్తమవుతుందో ఆయా కార్యాల పట్ల తప్పక ఆచరణ చేయాలి. మోక్ష మార్గానికి, తన యొక్క సంస్కరణకి విఘాతాన్ని కలిగించేటటువంటి కార్యాలు దూరం చేసుకోవాలి.
ఈ విధంగా నిరంతరము మనస్సును, వాక్కును, దేహమును, మనోవాక్కాయముల యొక్క సంస్కరణ ప్రతి సాధకుడికి కూడా తప్పక చేయవలసినటువంటి సాధనలో చాలా ముఖ్యమైనటువంటి సాధన ఈ మనోవాక్కాయముల యొక్క త్రికరణములు. ఈ త్రికరణ శుద్ధి అంటాం దీన్ని. ఈ త్రికరణ శుద్ధి ప్రతి సాధకుడు చేయవలసింది. కాబట్టి సాధకులు ఈ త్రికరణ శుద్ధి పరంగా మనస్సు ద్వారా తన యొక్క బాహ్య విషయముల నుంచి బయటపడి ఆత్మ నివేదనకు, ఆత్మ అనుభూతికి ఆ మనస్సును లగ్నం చేసిన నాడు తప్పక వృద్ధి చెందుట, జ్ఞాన వైరాగ్యాదుల యొక్క వృద్ధికి ఆ మనస్సు సహకరించగలదని, వాక్కును కూడా మౌనము చెప్పాము కదా సాధనలో, ఆ మౌనము ఎంత పాటిస్తే అంత తన యొక్క విద్యుక్త ధర్మముగా ఏది అవసరమో, తన యొక్క సాధనలో భాగంగా అవసరమైనటువంటి మాటలను ఎంత సంస్కరించుకోగలిగితే అంతవరకు సంస్కరిస్తూ మాట్లాడడం ద్వారా ఆ వాక్ శుద్ధిని, ఈ యొక్క కర్మ శుద్ధి, నిత్యము చేసేటటువంటి తన యొక్క దేహాత్మ భావన తొలగి ఆత్మభావనతో ఉండే విధంగా ఈ త్రికరణ శుద్ధులు సాధనలో చాలా ప్రప్రదమని తెలియజేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.